నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, కొత్త లోక దుల్కర్ సల్మాన్ సంబంధించినటువంటి సినిమా అని చెప్పేసి అంటున్నారు. సినిమా కూడా చాలా బాగా ఆడుతుందని చెప్పేసి అంటున్నారు. సో సినిమా గురించి మీరు ఏం చెప్తారు? ఆ టైటిల్ కొత్త లోకాన్ని పెట్టడం వల్ల ముందు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ సినిమా మీద ఇదేం టైటిల్, అసలు ముందు తాకిన తావత్ కూడా పెట్టాల, కొత్త లోకాన్ని పెట్టారు. దాని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. భాష కూని చేస్తున్నారనే విమర్శలు వచ్చినాయి. అది మలయాళంలో ఆడి హిట్ అవడంతో మంచి టాక్ రావడం, ఇక్కడ కూడా డబ్బింగ్ సినిమాకి రిలీజ్ అవడం, డబ్బింగ్ సినిమాకి రిలీజ్ అయినప్పుడు కూడా వేరే సినిమా సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ బాగుందంటంతో సినిమాకి మౌత్ టాక్తోనే కలెక్షన్స్ బాగా వచ్చినాయి. 4 రోజుల్లో కూడా దగ్గర 100 కోట్ల దాకా కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. కాబట్టి ఈ కొత్త లోకాకైతే మౌత్ టాక్ అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకి నిర్మాత. ఆయన నిర్మాతగా ఈ కథను ఎంచుకోవడం కానీ, సాధారణంగా మలయాళం వాళ్ళు ఏంటంటే మర్డర్ మిస్టరీలు, థ్రిల్లర్ కాన్సెప్ట్లు అవి చేస్తుంటారు, కానీ సూపర్ హీరో కాన్సెప్ట్ ఇది. మనకి సినిమా చూసినప్పుడు మనం ఎంటీ మైండ్తో వెళ్తాం. అసలు ఏ సినిమానో తెలియక చూస్తాం కాబట్టి మనకు కూడా ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓహో, ఈ మన తెలుగులో మనం ఇట్లాంటి సినిమాలు చాలా చేసాం కదా, కార్తికేయ కానీ లేకపోతే ఇలాంటి సినిమాలు చేసాం కదా, ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్టే కదా, హనుమాన్ కానీ. మన సూపర్ హీరో కాన్సెప్ట్ అనుకోము. కాకపోతే కళ్యాణి ప్రియదర్శిని ఇందులో హీరోయిన్, మెయిన్ లీడ్ ఆవిడే. మనకి నాకిల్ సినిమా హలోలో ఈ అమ్మాయి తెలుగులో కూడా చేసింది. ఆ అమ్మాయే మెయిన్ లీడ్ పాత్ర. ఎందుకంటే హీరోగా నెస్లిన్ నటించినా కానీ అతనికి ఇంత ఇంపార్టెన్స్ లేదు. సన్నీ అనే పాత్ర నెస్లింది. ఈ అమ్మాయి చంద్ర అనే పాత్ర. అంటే ఒక మరణం లేని యక్షిణి పాత్ర ఇది. ఎందుకు ఎన్నో వందల సంవత్సరాలుగా ఆవిడ ఆయుష్ ఉందని చెప్తారు. అక్కలింగుల కాలం నాటి అక్కడ స్టార్ట్ అయిన చిన్న పాప మళ్ళీ ఎంత వందల సంవత్సరాలు గడిచినా కానీ యంగ్ రూపంలో ఉండటం కానీ మంచి యక్షిణిగా చెప్పాలి. అంటే దీంట్లో ఆవిడ మటర్లు చేసే టైంలో ఆవిడ కూరలు రావడం కానీ, కొరకు రక్తం తాగడం కానీ ఇక కొత్తగా అనిపిస్తుంది మనకి. అంటే మంచి పనులు చేసే యక్షిణిగా చెప్పాలి. ఈవిడ ఘాట్లు తిన్న వాళ్ళు కూడా మళ్ళీ ఆ రూపాలు వస్తాయి అంటానికి ఉదాహరణ అక్కడ పోలీస్ ఆఫీసర్తో ఆ ఘాట్లు వేయటం కానీ, అతను మళ్ళీ చెడు యక్షిణి రూపంలో మారటం కానీ మనకి. ఎందుకంటే కిన్నెర్లు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు అని చెప్పి వింటూ ఉంటాం. అలా ఒక యక్షిణి పాత్రను తీసుకొచ్చి ఈ సినిమా చేశారని చెప్పాల్సి వస్తుంది. కథాపరంగా చెప్పాలంటే ఆ యక్షిణి 20 ఏళ్ళకి మా వేరే ఊళ్ళకి మారిపోతూ ఉంటుంది అనేట్టుగా డైలాగ్ చెప్పించారు. ఇది చాప్టర్ 1 అన్నారు కాబట్టి చాప్టర్ 2, చాప్టర్ 3, 4 ఎట్లా చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఆలోచన దొరకసారి మనకు ఉండబట్టే ముందు హీరోయిన్ ఓరియంటెడ్గా దీన్ని వదిలేరు. మార్వెల్ తరహాలో మార్వెల్ వాళ్ళు కూడా ఆ ఎవెంజర్స్ గేమ్ దాంట్లో లేడీస్ సూపర్ హీరోస్ కూడా ఉన్నారు కాబట్టి ఆ తరహాలోనే కళ్యాణి ప్రియదర్శిని చూపించారు. బాగా చేసింది అమ్మాయి కూడా. అయితే గతంలో కూడా చూసుకుంటే మనం తెలుగు సినిమాల్లో కూడా లక్కీ భాస్కర్ లాగా దుల్కర్ సల్మాన్ చూసాం. గతంలో సీతారామం కావచ్చు, ఇలా మంచి మంచి సినిమాలు ఎంపిక మాత్రం దుల్కర్ సల్మాన్కి ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అదే కోవలోకి వస్తుందా ఈ సినిమా కూడా అంటే ఏమంటారు? కరెక్ట్గానే ఆయన ఎంపిక అనేది సరిగ్గా ఎంపిక చేసుకున్నాడు. పైగా మనకి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే దుల్కర్ సల్మాన్ కూడా ఒక పాత్ర కనిపిస్తాడు క్లైమాక్స్లో. కాబట్టి దుల్కర్ సల్మాన్తో కనిపిస్తాడు. టోవినో థామస్ కూడా ఒక యక్షిణి పాత్రలో సూపర్ హీరో కాన్సెప్ట్ కనిపిస్తాడు. దుల్కర్ సల్మాన్ సూపర్ హీరోగా కనిపిస్తాడు. సౌబిన్ సాహిర్ చూపిస్తాడు. సౌబిన్ సాహిర్ని కూడా పూర్తిగా చూపించలేదు, కానీ సౌబిన్ సాహిర్ కూడా ఉంటాడు. అతను ఇట్లా వెళ్ళిపోయే పాత్రే. అంటే భవిష్యత్తులో వీళ్ళు చేయబోయే చాప్టర్ 2లో వీళ్ళు ఉండే అవకాశం ఉంది, లేదా చాప్టర్ 2లోను 3లోను కూడా కొనసాగే అవకాశం ఉంది అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా వరకు ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్గా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అందుకని క్లైమాక్స్లోనే వీళ్ళు కనిపిస్తారు మనకి. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి తెలుగులో ఆదరణ ఎలా ఉందంటారు, మిగతా భాషలో ఆదరణ ఎలా ఉందంటే ఏం చెప్తారు? మలయాళంలో మంచి హిట్ సినిమా, తెలుగులో కూడా మంచి హిట్గా చెప్పాల్సి వస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఏదైనా క్రేజీ అప్డేట్స్ ఏమైనా అతి తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కలెక్షన్స్ పరంగా ఒక రికార్డు కలెక్షన్స్ అయితే వచ్చినాయి అనేది మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. థియేటర్లో కూడా వేరే సినిమాలు కూడా ఆల్టర్నేటివ్ సినిమాలు లేకపోవడంతో కొత్త లోక అనేది ఒక కొత్తగా కనిపిస్తుంది. ముఖ్యంగా యక్షిణి సినిమాలో మనకు తెలుగులో లేవు. మనం సూపర్ హీరోల సినిమాలు చూసాం కాబట్టి యక్షిణి పాత్ర మీద సినిమాలు లేవు. యక్షిణి ఎలా ఉంటుందా, యక్షిణి రక్తం తాగుతుందా, ఆవిడ బతకడం కోసం ఆహారంగా తీసుకుంటే రక్తం ప్యాకెట్లు సప్లై చేయటం కానీ ఇవన్నీ అట్లా చూపించుకుంటూ ఇచ్చారు. మనకేంటంటే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఆ పాత్ర అంత తెలివేది కాదు. నార్మల్ మనిషిగానే నార్మల్ హీరోయిన్గా మనం చూస్తాం. ఆవిడలో ఒక సూపర్ హీరోయిన్ ఉంది, సూపర్ హీరో ఉన్నాడు అనేది మనకి కనిపించదు స్టార్టింగ్లో. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆవిడ మంచి చెడు జరుగుతున్నప్పుడు ఆవిడలోని అసలు మనిషి బయటికి రావటం కానీ వాళ్ళని అటాక్ చేయటం కానీ జరుగుద్ది. అది మనకేంటంటే ఆవిడ చాలా పవర్ఫుల్ మనలో నార్మల్ మనిషిగా జీవించడం అనేది చూపిస్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ట్విస్ట్లు కానీ మలుపులు కానీ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా ఉంది. క్లైమాక్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది.
సో ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఏదైతే మన వీకెండ్ కంప్లీట్ అయిపోయింది, ఈ వారంలో కూడా పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి ఈ వారం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈ వారం కూడా కలెక్షన్స్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సినిమాలు లేకపోవడంతో పాటు ఈ సినిమాలో కొత్తగా కంటెంట్ ఉండటం అనేది, ఆ డొమినిక్ అరుణ్ డైరెక్షన్ బాగుంది. ఖచ్చితంగా నిర్మాతగా కూడా దుల్కర్ సల్మాన్ సక్సెస్ అయినట్టుగా చెప్పాల్సి వస్తుంది. చాప్టర్ 1 అని పెట్టారు కాబట్టి ఇప్పుడు మనకి కాంతారా ఎట్లా చాప్టర్ 1 చాప్టర్ 2 అట్లా పెట్టుకుంటున్నారు, దీని చాప్టర్ 1 అన్నారు కాబట్టి నెక్స్ట్ సినిమాలో మరి దుల్కర్ సల్మాన్ వాళ్ళ ఈ యక్షన్కి ఒక బాస్ అని కావాలా, లేకపోతే ఇంకా దుల్కర్ సల్మాన్కి అయినా ఇంకో బాస్ ఉన్నాడా? ఎందుకంటే వీళ్ళందరూ చాలామంది యక్షన్లు మన నార్మల్ మనుషుల్లాగా జీవిస్తూ ఉంటారనే కాన్సెప్ట్లో ఈ సినిమా తీశారు. వాళ్ళు బయటకు వస్తారు, సెకండ్ హాఫ్లో మనకి బయటకు వస్తాడు దుల్కర్ సల్మాన్ కానీ టోవినో థామస్ కానీ. కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది జనాలకు ఎక్కింది. ఖచ్చితంగా దీన్ని సీక్వెల్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా తెలుగు ప్రజల్ని కూడా ఎంతవరకు ఆకర్షించింది? సో మలయాళం అంటే మనకి తెలిసిపోయిన సినిమా మంచి హిట్ అని చెప్పి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకర్షించింది అంటే ఏం చెప్తారు? అంటే తెలుగులో కూడా ఈ సినిమా హిట్టే. ఎందుకంటే ఎటువంటి అంచనా లేకుండా నేను అనుకోవడం ఏంటంటే, ఎవరైతే ఈ సినిమా రైట్స్ కొనుక్కున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు మిగిలితే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్, హీరోయిన్ బాగా చేసింది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి సినిమాలో సెకండ్ హాఫ్లో. కాబట్టి ఖచ్చితంగా అది తెలుగులో కూడా బాగా వసూలు సాధిస్తుందనే నమ్మకం అయితే ఉంది. సో మొత్తానికి యక్షనికి సంబంధించినట్టు రాబోతున్నటువంటి సిరీస్ అన్ని కూడా హిట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది నచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా సెకండ్ పార్ట్ మీద దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ని అతని పాత్ర ఏంటి అనేది మనకి రివీల్ చేయలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి తను మరి పరిముగించి వెళ్ళిపోయే పాత్ర. టోవినో థామస్ కూడా అలాగే చూపించారు. ఇలా వచ్చి అలా క్యామియో రోల్స్గా టోవినో థామస్ని కూడా చూపించారు. సౌబిన్ సాహిర్ని అయితే అసలు పూర్తిగా చూపించాల, ఏదో ఉన్నాడనే చెప్పారు కానీ అతని పాత్ర దీంట్లో ఏం చూపించాల. కాబట్టి వీళ్ళందరూ ఉండే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ సినిమా సిరీస్లో. సో చూద్దాం సార్, మొత్తానికి ఏదైతే ఈ సినిమా ఉందో మంచి హిట్ అయితే వచ్చేసింది తెలుగులో కూడా. సో రానున్నటువంటి ఒక సిరీస్ ఎప్పుడెప్పుడు రాబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.